భారత ప్రజాస్వామ్య ఓటు హక్కు గురించి మరోసారి కీలక చర్చ మొదలైంది. ఓటు వేయడం ఒక బాధ్యత లేక పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అనేటువంటి ప్రశ్నకు తాజాగా సుప్రీంకోర్టు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఓటు వేయకపోయినా ఓటర్లను శిక్షించలేమని, వారిని బలవంతం చేయలేమని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఓటింగ్ను తప్పనిసరి చేయాలన్న వాదనలు కూడా ముందుకు వస్తూ ఉండడంతో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కుల పరిధి, బాధ్యతల పరిమితి మధ్య సున్నితమైన చర్చకు ఇది తారితీసింది. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటు వేయడం అనేది ఓటర్ స్వేచ్ఛపై ఆధారపడిన నిర్ణయమని, అది బలవంతంతో సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేసింది. ఓటర్లలో అవగాహన పెంచడం ముఖ్యంగాని శిక్షలతో, నియమాలతో వారిని పోలింగ్ బూత్కి తీసుకురాలేము అన్న వ్యాఖ్యలు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. మరోవైపు ఈ కేసులో పిటిషనర్ చేసిన వాదన కూడా ఆసక్తికరంగానే ఉంది. ఓటు వేయని వారికి కొన్ని ప్రభుత్వ సదుపాయాలను నిరాకరించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు తన హక్కును వినియోగించాలి కాబట్టి అది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని వాదించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతం కనిపిస్తోందని, దీన్ని అధిగమించడానికి కఠిన చర్యలు అవసరమని సూచించారు. కానీ ఈ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ప్రజాస్వామ్యంలో పాల్గొనడం అనేది అవగాహన, బాధ్యతలపై ఆధారపడాలి కానీ శిక్షలతో రాబట్టే విధానం కాదని స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాల్లో తప్పనిసరి ఓటింగ్ వ్యవస్థ ఉంది. అక్కడ ఓటు వేయకపోతే జరిమానాలు వంటి శిక్షలు ఉంటాయి. కానీ భారతదేశం వంటి విస్తారమైన వైవిధ్యభరితమైన ప్రజాస్వామ్యంలో అలాంటి విధానం అమలు చేయడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఓటు వేయని ప్రతి వ్యక్తిని గుర్తించడం, వారికి శిక్షలు విధించడం అమలు పరంగా పెద్ద సవాలే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛలపై ప్రభావం చూపే అవకాశమూ ఉంది.